సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంది కదా అని ఉద్యమాలు ఆపబోమన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. వారణాసిలో మోదీ పరిస్థితి కూడా అంతేనన్నారు. రాముడు పుట్టిన యూపీలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చీకట్లో చేరి బీజేపీకి వెలుగులు పంచిందని ఆక్షేపించారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా వచ్చేసారి మోదీకి కూడా అలాంటి ఫలితాలే రావచ్చని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించేటువంటి ప్రధాని కాదు. పదవి కోసం ఏదైనా దిగజారే మనస్తత్వం, నిరంకుశత్వం. అందుకని ప్రజలు తగిన తీర్పు చెప్పారు. ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని కూడా చూశాం. సేమ్ జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ గారైనా, ఈయనైనా, వీళ్ళ ముగ్గురు ఒకే నమూనా. నిరంకుశ పోకడలో మేమే శాశ్వతం అనుకునే దగ్గర ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురికి తగిన రీతిలో